ఏంపల్లి పంచాయతీ కార్మికులకు గత 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. గత 15 నెలలుగా పిఎఫ్లు కట్టలేదు. గత 3 సంవత్సరాలుగా ఈఎస్ఐ జమ చేయడం లేదు. అదేవిధంగా గత 8 నెలలుగా 10 నెలలుగా ఇన్సూరెన్సు వారి జీతం నుంచి కట్ చేసి కడతా ఉంటే ఆ జీతాలు కూడా కట్టలేదు. ఏంపల్లె పంచాయతీకి పర్మనెంట్ ఈఓ లేడు. పర్మనెంట్ ఈఓ లేకపోవడం వల్ల ఇన్ఛార్జి ఈఓలు ఇవ్వడం వలన వాళ్ళు కూడా పలాయనం చిత్తగిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ధైర్యంగా ఈఓ బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి వాతావరణం ఏంపల్లిలో రాజకీయ నాయకులు కల్పించినారు. అయ్యా రాజకీయ నాయకులారా, ఆ పంచాయతీ ఈఓను ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికుల జీవితాలతో ఆడుకోకుండా, వారి జీవితాలు బుగ్గిపాలు చేయకుండా, వారి కష్టాలు ఈరోజు నీళ్ళపాలు చేయకుండా, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏఐటీసీ పంచాయతీ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదేవిధంగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కొంతమందికి 7 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. పిఎఫ్ బకాయిలు 15 నెలలు వేయలేదు. ఇది చట్టం, స్టాచ్యుటరీ బైండింగ్. అది చట్ట ప్రకారము సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ అనేటువంటిది అది తప్పనిసరిగా చట్ట ప్రకారం కట్టాల. కట్టకపోతే నేరం అవుతుంది, క్రిమినల్ కేసు కూడా బనాయించవచ్చు. కానీ కార్మికుల డబ్బుల నుండి కార్మికుల షేర్ మాత్రం కట్ చేస్తూ ఉన్నారు. కార్మికుల షేర్ మాత్రం తీసుకుంటా ఉన్నారు. కానీ పిఎఫ్లో బకాయి కాదు, అదే ఈఎస్ఐ బకాయి కాదు, ఎల్ఐసి కూడా బకాయిలు అవన్నీ కూడా జమ చేయడం లేదు. ఈ జమ చేయకపోవడం వల్ల వీరు వేలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. పర్మనెంట్ ఈఓ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరికి సంబంధించి జీతాలకు సంబంధించి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము కలెక్టరు నోటిఫికేషన్ ఇస్తాడు. స్కిల్డ్ ఎంత డబ్బులు ఇవ్వాలి, అన్స్కిల్డ్ ఎంత ఇవ్వాలి, సెమీ స్కిల్డ్ ఎంత ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ లెక్క ప్రకారము స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, అన్స్కిల్డ్ కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ అన్స్కిల్డ్కు సంబంధించి 15,500 రూపాయలు జీతం ఇవ్వాల్సింటే 6,000, 7,000, 8,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జమ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నిర్ణయం చేస్తూ ఉన్నారు. కనీస వేతనం కలెక్టర్ గారు ఈ జిల్లాలో లేబర్ డిపార్ట్మెంటు కలిసి సంయుక్తంగా ఇచ్చినటువంటి జీవోలకు కూడా, సర్కులర్లకు కూడా గతి లేదు. కాబట్టి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి 15,500 వాళ్ళు కలెక్టర్ చెప్పినప్పటికి కూడా ఇంతవరకు అది అమలు పరచడం లేదు. కాబట్టి వెంటనే ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది, పంచాయతీ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. పెండింగ్లో ఉన్న 7-8 నెలల జీతాలు ఇవ్వడంతో పాటు, పెండింగ్ 15 నెలల పిఎఫ్ బకాయిలు ఇవ్వడంతో పాటు ఎల్ఐసి 8 నెలలు కట్టాలి, ఈఎస్ఐ 3 నెలలు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.